హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయట చల్లగా వర్షం, ఇంట్లో వెచ్చగా కూర్చొని ఎపిసోడ్ అయితే చూసేయండి. ఎపిసోడ్ చాలా బాగుంది. మొత్తానికి అయితే దీపక్కి కార్తీక్కి పెళ్లి జరిగిపోయి అప్పగింతలు అయితే చేశాక వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే సుమిత్ర అయితే జ్యోత్స్నకి ఏమో దిష్టి తగిలింది అన్నట్టు దిష్టి తీస్తూ ఉంటుంది. అందరి దిష్టి పోవాలి అన్నట్టు దిష్టి తీస్తూ ఉంటుంది. అంతలోనే దశరథ అండ్ శివనారాయణ వస్తారు. మన ఇంట్లో కూడా ఇంకా జ్యోత్స్నకైతే ఏదైనా ఒక శుభకార్యం చేయాలి అని అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పారిజాతం అయితే అవును, అందరి కళ్ళు దీని మీదనే ఉన్నాయి వారసురాలని అనుకుంటూ వీటకారంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ అయితే కార్తీక్ వాళ్ళందరూ ఇంటికి వచ్చేసారు. రాగానే స్వప్న అండ్ కాశీ అయితే అన్నయ్య వదినలకు కంగ్రాట్స్ చెప్పడానికి అయితే వస్తారు. వాళ్ళు రాగానే కేక్ తీసుకొని అయితే వస్తారు. కేక్ అయితే వాళ్ళ చేత కట్ చేస్తారు. వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. చేయగానే ఇంకా స్వప్న ఎమోషనల్ అవుతూ ఉంటుంది. శౌర్య అబ్బాయి అయితే నేను అమ్మాయిని కానీ మన ఇద్దరం వియంకులం అయ్యేవాళ్ళం కదా అన్నయ్య అనుకుంటూ తను ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కంగ్రాట్స్ చెప్పి అయితే వెళ్ళిపోగానే ఇంకా చూడండి, ఇంకా స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్ళి దీప అయితే కార్తీక్ షర్ట్కి కిస్ చేస్తూ ఉంటుంది. చేయగానే ఇంకా వెనకాల నుండి కార్తీక్ అయితే చూస్తాడు. ఆ షర్ట్ చేసుకున్నంత అదృష్టం నేను చేసుకోలేదా అన్నట్టు కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే దీప అయితే కార్తీక్ కాలు పట్టుకొని ఆశీర్వదించమని అడుగుతుంది. ఏంటి ముద్దు పెట్టమంటే కాలు పట్టుకుంటున్నావు అని అయితే కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. అడగగానే ఫస్ట్ నన్ను ఆశీర్వదించు బావా అని అయితే దీప అయితే చెప్తూ ఉంటుంది. చెప్పగానే కార్తీక్ అయితే ఆశీర్వదిస్తాడు. దించిన తర్వాత డైరెక్ట్గా ఇంకా దీప అయితే కార్తీక్ ముద్దు పెడుతూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇంకా మొత్తానికైతే మన డైరెక్టర్ అయితే కాస్తో కూస్తో వాళ్ళిద్దరికి రొమాన్స్ని అయితే రాశాడు. అది చూసి అందరూ ఆడియన్స్ ఎంజాయ్ చేయండి. అయిన తర్వాత ఇక్కడైతే మన కాంచన అయితే సత్యనారాయణ వ్రతం చేయాలని అయితే డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం అయితే పెట్టుకుంటారు. దానికి శివనారాయణ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేస్తారు. అందరు రావాలి సత్యనారాయణ వ్రతంకి అయితే చెప్తారు. మరి ఈ సత్యనారాయణ వ్రతం అయినా సవ్యంగా సాగుతుందా, మళ్ళీ దొంగతనాలు, మోసాలు, కుట్రలు అలాంటివి కూడా ఇందులో కూడా ఏమైనా జరుగుతాయని అయితే మనం చూడాలి. చూసే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.